ఒక కామెంట్ అయితే వచ్చింది. కావ్య గారిదే మొత్తం తప్పంట. అసలు నిఖిల్‌ది తప్పే లేదంట. ఇలా మాట్లాడినప్పుడు సపోర్ట్ అయితే చేయాలి గదా! ఇప్పుడు ఆళ్ళేమంటారు, నిఖిల్ వైపు అసలేం మాట్లాడట్లేదు. మీరే వచ్చి నా కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేస్తున్నారు. అయినా నేను స్పందించలేదు, మాట్లాడకూడదంటే అదెలా కరెక్టు? మీరు కామెంట్లు ఆపేయండి ఫస్టు. కామెంట్ ఒక్కడు కూడా చేయకండి. చేయకపోతే నేను అసలు ఒక్క వీడియో కూడా చేయను కదా! వస్తున్నారు కామెంట్లు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఏమొచ్చింది కామెంటు, కావ్య గారిదే మొత్తం తప్పంట. నిఖిల్‌ది 1% కూడా తప్పు లేదంట. కావ్య తప్పు చేయటం వల్ల అది నిఖిల్‌కి వచ్చిందంట. నిఖిల్ ఏమో మామూలుగా ఇంక మంచోడు కాబట్టి అది తీసుకొని మామూలుగా అలా కంటిన్యూ అవుతున్నాడు అని చెప్పి ఆ కామెంట్‌లో అయితే ఉంది. కానీ అసలు కావ్య గారిది ఎక్కడ తప్పుందో నువ్వు పాయింట్ వైజ్‌గా ఇప్పుడు ఈ వీడియో చూస్తే పాయింట్ వైజ్‌గా నాకు కామెంట్ అనేది చేయండి. అసలు కావ్య గారిది ఎక్కడ తప్పు ఉంది అని. కావ్య గారిది 1% కూడా తప్పు లేదు. ఇంకేదో సపోర్ట్ చేసుకోవాలి కదా మీకు ఇష్టమైన పర్సన్‌కి అని చెప్పి ఇలా కావ్య గారిని బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. సరే కావ్య గారిది ఎక్కడెక్కడ తప్పు ఉందో మీరు కామెంట్‌లో మెసేజ్ చేయండి. నేనే సారీ చెప్తా ఇంకో వీడియో అయితే చేస్తాను. అసలు కావ్య గారికి తప్పు లేదు. సరే ఎక్కడెక్కడ ఉందో చెప్పండి. రేపు ఇంకో వీడియో చేసి సారీ చెప్తా. ఓకే లేకపోతే మీరేం చేస్తారు?